మా భార్యను 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు పవిత్రమైనటువంటి బంధంతో దాంపత్య జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన మేము జగన్ చెప్తానే డూడు బసవన్నని తల ఊపి మా వెన్నెముక సచ్చి కరెక్ట్ సార్ చెల్లెలే అని అంగీకరించి ఆ తర్వాత నీ భార్యను చెల్లెలుగా భావించి ఇవి పరాయి పురుషులతో వివాహం చేయి అని చెప్తానే మేము పరాయి పురుషులతో వివాహం చేస్తామంట. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడించిన మాటలు. ఇది సభ్య సమాజం తలదించుకునే మాటలా కాదా ప్రజలారా? ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే అవమానం ఏదన్నా ఉందే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగవాళ్ళకు సంబంధించినటువంటి మగతనానికి ఇంతకంటే గేలి ఏదన్నా ఉందే? ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పురుషుల యొక్క మగతనానికి ఇంతకంటే గేలి లేదు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే నీచత్వం ఇంకోటి లేదు ప్రజలారా. ఎంతటి బరితెగింపు మాటలు ఇవి! ఖండకావరంతో కొవ్వెక్కి కళ్ళకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నాడు.